హెచ్ఆర్ టీవీ 9 వార్తలకు స్వాగతం. నేను ప్రియా. హత్య కేసులో ముద్దాయి అరెస్ట్. కాంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో పిల్లనిచ్చిన మామను హత్య చేసిన ఘటనలో ముద్దాయిని కాంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ధర్మేంద్ర మాట్లాడుతూ గర్భవతి అయిన కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వచ్చిన తండ్రి తిరువిధి నాగరాజు స్వగ్రామం గన్నవరం మండలం దావాజీగూడెం. తన కూతురు గర్భవతి అవ్వడంతో రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తండ్రి నాగరాజు తీసుకువెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మనవరాల్ని పక్కింట్లో అప్పజెప్పారు పాత నాగరాజు. పాపను పక్కింట్లో విడిచి ఆసుపత్రికి వెళ్లడంతో తండ్రి అవినాష్ ఆగ్రహానికి గురయ్యాడని డీఎస్పీ తెలిపారు. సాయంత్రం నుండి తండ్రి అవినాష్ ఇంటికి వచ్చేసరికి పాప పక్కింట్లో ఉండడంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి నాగరాజు ప్రయత్నించడంతో పక్కనే ఉన్న చెక్కపీటతో మామ నాగరాజుపై అల్లుడు అవినాష్ దాడి చేశాడు. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వలన ప్రాణం పోయింది అని డీఎస్పీ తెలిపారు. ముద్దాయి అవినాష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నాము అని తెలిపారు. అందరికీ నమస్కారం. కంకిపాడు పోలీస్ స్టేషను కోలవెన్ను గ్రామంలో 13వ తారీఖున రాత్రి భాస్కరపేట అంటే కొత్తగూడెం అంటారు, అందులో ఒక హత్య జరిగింది. సొంత మావనే అల్లుడు చంపేశాడు. ఆ విషయంలో చనిపోయిన వ్యక్తి తిరువిధుల సుబ్బారావు 47 కూతుర్నికి గర్భవతి అయితే తిరువిధుల నాగరాజు కూతురికి గర్భవతి అయింది. 6 months ప్రెగ్నెన్సీ. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటానికని ఇంటికి వస్తాడు. ఆ టైంకి అల్లుడు ఇంటికాడ ఉండడు. ఆ అమ్మాయికి ఇంకో చిన్న బిడ్డ కూడా ఉంది, ఆడబిడ్డ. పక్కింటికి ఆ అమ్మాయిని ఇచ్చి పక్కింట్లో దింపి పెట్టి తండ్రితో పాటు మెడికల్ చెకప్కి వెళ్తుంది. వితిన్ 1 hour 1.5 hours వెనక్కి వస్తాడు. ఈ లోపల భర్త వస్తాడు. పాపని వదిలేసి నువ్వు ఒక్కదాన్నే మీ నాన్నతో ఇంటికి వెళ్ళావని, ఆ పిల్లని ఎందుకు తీసుకెళ్ళావు ఒక్కదాన్ని అని గొడవపడి పేరుతో కొడతాడు అల్లుడు. మామ స్పృహ తప్పటం కొద్ది నిమిషాలకి అతను అక్కడికి చనిపోయాడు. ఇమీడియట్గా అతను ముద్దాయి పరారవ్వాడు. ముద్దాయి లామ్ అవినాష్ అతన్ని తీసుకొచ్చి మన ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఐఓ జంజావుల మురళీ కృష్ణ గారు, అలాగే మన మిత్రుడు మన ఎస్ఐ గారు అందరూ కలిసి సందీప్ ఒక టీమ్స్గా ఏర్పడి ఇమీడియట్గా ముద్దాయిని పికప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో చాలా చిన్న విషయాలకు కూడా సొంత బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆవేశానికి లోనివ్వి కొట్టుకోవటం, చిన్న దెబ్బ అది తగలరాని చోట దెబ్బలు తగలటం, చనిపోవటం జరుగుతుంది. క్షణికావేశానికి గురైపోతున్నారు ఈ మధ్యకాలంలో ప్రజలు. చిన్న విషయానికి ఆత్మహత్యలు చేసుకోవటం, చిన్న విషయానికి తగాదా పడిపోవటం. కాబట్టి మీ ద్వారా ఎస్పీ గారు మన ప్రజలకు తెలియజేసేది ఏంటంటే క్షణికావేశాలకు లోన్ కావద్దు, అలాగే మత్తు పదార్థాలకి ఆస్తి తగాదాలు గురించి ఇంకా ఇన్వెస్టిగేషన్ రాలేదు. క్షణికావేశం ఏంటి, కొడితే చచ్చిపోతాడు కదా, ఒక పేరు ఆవేశం అని అనక్కర్లేదు. కానీ దీన్ని అతనికి తెలిసే అంత ఇబ్బందికరం, అంత దెబ్బ కొట్టాడు. ఆ టైంలో లిక్కరా, దాని గురించి మనం ఇన్వెస్టిగేషన్లో తేలిద్ది మాట్లాడాలి.